నిన్న మొన్న పోస్ట్ చేసిన సోషల్ మీడియాలో ఎవ్రీడే వచ్చేటికి మన యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందో చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఓకే. ఎప్పుడు ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనం ఈ రోజు నిన్న ఎలా జరిగిందని తెలుసుకోకుండా మనం రెగ్యులర్గా పోస్ట్ చేసేవన్నీ పోస్ట్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటే కనుక ఎక్కడో అక్కడ వచ్చేటికి మన ఎంగేజ్మెంట్ లెవెల్ అనేది పడిపోతుంది. ఇది చూడండి, యెస్ 25 సార్. వ్యూస్ వెళ్ళింది, ఇది 5 వ్యూస్ వెళ్ళింది, ఇది ఓన్లీ 2 వ్యూస్ వెళ్ళింది. హ్మ్. సో ఇది 25 వ్యూస్ వెళ్ళింది ఎందుకంటే ఇది ఒక వీడియో అవడం వల్ల ఒక కారణం. యెస్ సార్. రెండోది, అట్రాక్ట్ చేస్తుంది పీపుల్ని, ఇది ఓకే. ఎంగేజ్ చేయగలుగుతుంది ఇది. సో దానివల్ల వచ్చేటికి ఇలా ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వీడియోస్ అని చెప్పేసి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మిగతా ఏ పాత పోస్టులు చేసినా కూడా మాక్సిమం వెళ్ళింది ఇది ఒక్కటే మాత్రం, 90 వ్యూస్ వెళ్ళింది. అవును సార్. ఇది 590 వ్యూస్ వెళ్ళింది. సో ఇలాగ మనం చెక్ చేసుకుంటాం అనమాట ఏ టైప్ ఆఫ్ పోస్టింగ్స్ కస్టమర్కి నచ్చుతుంది అనేది చేసుకోగలిగితే కనుక ఆటోమేటిక్గా మనం ఇంప్రూవ్ ఓకే. చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎంగేజ్మెంట్ ఆఫ్ కస్టమర్ అనేది ఇంప్రూవ్ అయిందంటే ఎక్కువ మందికి కనబడుతుంది. యెస్ సార్. ఫేస్బుక్ ఏంటంటే మన పేజ్కి ఇప్పుడు ఇక్కడ డిఫాల్ట్గా 165 పీపుల్ ఉన్నారు మనం ఇక్కడ ఫాలోవర్స్. హ్మ్. యెస్ దట్ సార్. డస్ నాట్ మీన్ అది 165 పీపుల్కి చూపిస్తుందని కాదు. ఓకే. ఇదేం చేస్తుందంటే అథారిటీ స్కోర్ ఇవన్నీ చూసుకుంటూ ఒక కస్టమర్కి చూపిస్తుంది. ఒక కస్టమర్ చూపించి అతను కానీ ఇంట్రెస్ట్ లైక్ కానీ క్లిక్ కానీ కామెంట్ కానీ ఏమైనా చేశాడు అనుకోండి, అది దాని తర్వాత ఓకే. ఇంకో నలుగురికి చూపిస్తుంది అనమాట. ఆ నలుగురిలో ఓకే. ఎవరన్నా పార్టిసిపేట్ అవుతే కనుక 8 మందికి చూపిస్తుంది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎంత జరుగుతూ ఉంటే అంత ఎక్కువగా పీపుల్కి అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. యెస్ సార్. సో ఎంగేజ్మెంట్ కస్టమర్ని క్వశ్చన్లు అడగడం కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్లు అడిగితే గనక ఆళ్ళు తిట్టడానికన్నా రిప్లై చేస్తారు. లేదంటే గనక ఆ క్వెషన్‌కి రిప్లై చేసినా సరే ఆటోమేటిక్‌గా కామెంట్స్ అనేవి పెరుగుతాయన్నమాట. అలా కూడా యెస్ సార్. చేయొచ్చు. అది కూడా ఒక స్ట్రాటజీ కింద లెక్కేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అంటే సమ్‌టైమ్స్ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టానే తీసుకుంటే మనం ఒక పోస్ట్ చేసామంటే, మనల్ని ఎవరెవరు ఫాలో అవుతున్నారో ఏంటనేది వాళ్ళందరికీ ఆ పోస్ట్ కనిపిస్తుంది గదా సార్ మామూలుగా. లేదు మ్యామ్. లేదు. వాళ్ళు లేదు మ్యామ్. ఇప్పుడు ఒక ఆ! కొన్ని మందికి చూపిస్తుంది. మన ఫాలోవర్స్‌కి కొన్ని మందికి ఓకే. చూపిస్తుంది. ఆ ఫాలోవర్స్ ఆ! పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారనుకోండి, ఇంకొన్ని మందికి ఓకే. చూపించడానికి వెళ్తుందన్నమాట. కానీ సపోజ్ ఎవరికి ఆళ్ళకి ఫస్ట్ చూపించిన దానికి ఏది అవ్వలేదనుకోండి, హ్మ్. ఆళ్ళు రియాక్ట్ అవ్వలేదనుకోండి, అక్కడితో ఆపేస్తుందన్నమాట. ఓకే. ఓకే. డిపెండ్స్ ఆన్ దేర్ రెస్పాన్స్ అన్నమాట. అంటే లైక్ అంతే. చేయడము, ఆ! కామెంట్ చేయడము దాన్ని బట్టి సో, ఇచ్చి ఇప్పుడు 10 మందికి పోస్ట్‌లనేవి నేను ఎక్కువ విజిబుల్ అవుతాయి. 10 మందికి నేను చూపించినప్పుడు ఇప్పుడు ఇది చూడండి. నిజంగా ఈ పోస్ట్‌లో మీకు నిజంగా ఇంతమంది రెస్పాండ్ అవుతారని అనుకుంటున్నారా? నో సార్. ఓకే. ఇది 23న పోస్ట్ అయింది. ఈరోజు 30థ్. 7 డేస్ అయింది. యెస్ సార్. ఓకే. ఈళ్ళు ఆహ్, 5000 ఫాలోవర్స్ ఉన్నారిక్కడ. హ్మ్. 5600 ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే. ఇంకొంచెం డీటెయిల్‌గా యెస్. వెళ్దాం. ఓకే. ప్రొడక్షన్ వర్కర్ ఇది ఇండియన్ రిక్రూట్మెంట్ అనుకోవట్లేదు నేను నాకు తెలిసినంత వరకు. ఓకే. ప్లస్ ఓకే సార్. ఇవి లైక్‌లు ఇవన్నీ జరగడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్‌గా ఇంకా ఎక్కువ మందికి చూపించడం అనేది స్టార్ట్ అవుతూ వెళ్ళి, ఇది కరెక్ట్‌గా చూస్తే గనుక ఇంకా నంబర్ ఆఫ్ పీపుల్ చూపించడమే మంచి ఇది కింద అయిపోయిందన్నమాట. యెస్ సార్. సో అంటే వాళ్ళు రెస్పాండ్ ఎంగేజ్‌మెంట్ అయ్యేదాన్ని బట్టి ఎక్కువగా చూడడం అనేది రిజల్ట్ అనేది. ఇక్కడ చూడండి. యెస్ సో సార్. ఆటోమేటిక్‌గా ఈ ఎంగేజ్‌మెంట్ పెరిగిందంటే ఆటోమేటిక్‌గా ఇదొచ్చేటికి ఈ టోటల్‌కి ఒక 3 టైమ్స్ ఆఫ్ పీపుల్‌కి ఇది చూపించుండాలి.
అప్పుడే ఈ యెస్ లెవెల్ సార్. ఆఫ్ ఎంగేజ్మెంట్ వస్తుంది ఇది. సో నెక్స్ట్ ఓకే. మనం యాడ్స్లోకి వెళ్ళేటట్టు కనుక రెండు రకాలుగా వెళ్ళొచ్చు మనం. ఇక్కడ డైరెక్ట్గా యాడ్స్ మేనేజర్లోకి వెళ్ళొచ్చు, ఓకే. లేదంటే కనుక ఇక్కడ మన పేజ్లోంచి కూడా వెళ్ళొచ్చు మాట. ఓకే. మేమేం చేస్తామంటే ఈ గూగుల్ యాడ్స్ కానీ ఫేస్బుక్ యాడ్స్ కానీ మనం రెగ్యులర్గా ఇన్ని స్టెప్స్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఫేస్బుక్లోకి లాగిన్ చేయాలి, దాని తర్వాత యెస్ సార్. అక్కడ యాడ్స్ మీద క్లిక్ చేయాలని చెప్పి మేము ఏం చేస్తామంటే ఇలా బుక్ మార్క్స్ పెట్టేసుకుంటాం అన్నమాట. యెస్ సార్. వన్ క్లిక్లో మనం డైరెక్ట్గా యాడ్స్ మేనేజర్ లోపలికి వచ్చేస్తాం. ఇక్కడ పేజ్. ఆ, అలాగే ఫేస్బుక్, గూగుల్ అన్నిటికీ ఇలాగ పెట్టుకుంటాం అన్నమాట. సో ఓకే. ఇప్పుడు దీనికి వచ్చేసాం యెస్ కదా. సార్. ఇప్పుడు నిన్ను చూసిన దాంట్లో మనం అవేర్నెస్ చూసాము. అవేర్నెస్ యెస్ లో సార్. ఇప్పుడు క్యాంపెయిన్ నేమ్ ఇవ్వాలి. ఓకే, అట్ ప్రజెంట్ క్యాంపెయిన్ నేమ్ ఇవ్వాలి. క్యాంపెయిన్ నేమ్ వచ్చేటికి సేమ్ ప్రాసెస్. ఏ టైప్ ఆఫ్ క్యాంపెయిన్ ఇది? అవేర్నెస్. అవేర్నెస్ అవేర్‌నెస్. క్యాంపెయిన్. దాంట్లో ప్రోడక్ట్ ఏంటి? ప్రోడక్ట్ వచ్చేవాడికి ఏంటంటే రియల్ ఎస్టేట్ అనుకోండి. ఓకే. రియల్ ఎస్టేట్లో ఏ లొకేషన్ టార్గెట్ చేస్తున్నాము? బెంగళూరు. ఎంత బడ్జెట్తో చేస్తున్నాము? 1000 రూపీస్ పర్ డే అనుకోండి. వన్ ఇలా పడతా ఇలా రాస్తామన్నమాట. ఓకే. సో ఇది అంటే చూడంగానే మన బడ్జెట్ అక్కడే మెన్షన్ చేసుకునేట్టు గుర్తుగానా సార్? మనకు గుర్తుండేలాగమాట. సో అవేర్నెస్ క్యాంపెయిన్ రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్. సో రియల్ ఎస్టేట్ అని సపోజ్ ఆల్రెడీ మనకి డిఫాల్ట్గా ఈ అకౌంట్లోకి వచ్చి ఉంటారు రియల్ ఎస్టేట్ అని తెలుసు అనుకోండి. ఇది వైట్ ఫీల్డ్ అని రాసుకుంటాం. వైట్ ఫీల్డ్ ఓకే. అపార్ట్మెంట్ని, ప్రాపర్టీని మనం ఇచ్చేస్తున్నామని చెప్పి. ఓకే సో సార్. ఇక్కడ నేను అపార్ట్మెంట్ సేల్స్లో నేను ఇక్కడ డిక్లేర్ చేయాల్సింది ఉందా మ్యామ్ అండి? హ్మ్. ఇక్కడ చేయాలి కదా మ్యామ్, హౌసింగ్ హౌసింగ్ ఉంది. ప్రాపర్టీ హౌసింగ్ అని లిస్ట్. ఉంది. హౌసింగ్ ఉంది కాబట్టి చేయాలి సార్ అక్కడ. ఇక్కడ చేసి ఇండియా కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్కి వెళ్తాము. నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవన్నీ సేమ్ అలాగే ఉంచేసి ఇక్కడ క్యాప్ మాత్రం ఒక్క రోజుకి అట్లీస్ట్ ఒక్కసారైనా మన యాడ్ చూపించమని అడుగుతుంది అనమాట. సో ఓకే. ఇక్కడ డైలీ బడ్జెట్ ఉంది. సో యాడ్ షెడ్యూల్ కంట్రోల్ ఉండదు, అందుకు నేను లైఫ్ టైం బడ్జెట్ తీసుకుంటున్నాను. నిన్న ట్రాఫిక్ క్యాంపెయిన్కి వచ్చినట్టుంది ఇది. దీనికి ఆప్షన్ రావట్లేదు. ఇక్కడ ఓకే. మీరు లొకేషన్ ఎడిట్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు. యెస్ సార్. వైట్ ఫీల్డ్, వైట్ ఫీల్డ్ కర్ణాటక. వైట్ ఫీల్డ్ సెలెక్ట్ అయింది. ఇక్కడ పిన్ కింద లొకేషన్. సపోజ్ మీకు కొంచెం రేడియస్ లాగా కంట్రీస్ కానీ సిటీస్ కానీ పిన్ కోడ్స్ కానీ టార్గెట్ చేయాలనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఇది డిఫాల్ట్ మినిమం ఏజ్ ఉంటుంది మ్యామ్. ఇక్కడ ఆప్షన్స్ ఏం చూడక్కర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన అడ్వాన్స్ ప్లస్లో ఉంది. ఇక్కడ అడ్వాన్స్ ప్లస్ అంటే ఏంటంటే ఫేస్బుక్కి డిసైడ్ చేస్తుంది మన ఆడియన్స్ ఎవరు, ఎవరికి టార్గెట్ చేయొచ్చు అని చెప్పి. కానీ అడ్వాన్స్ ప్లస్ వచ్చేటికి ఒక మనం పర్ఫార్మెన్స్ మ్యాక్స్లో ఎన్ని రకాల యాడ్ గ్రూప్స్ చేసేవాళ్ళం మ్యామ్? ఒక కీవర్డ్స్, కీవర్డ్స్. కీవర్డ్స్ ఒకటి. దాని తర్వాత వచ్చేటికి ఇన్ మార్కెట్ ఆడియన్స్. యెస్ సార్. దాంట్లో కూడా ఏం చేసేవాళ్ళం అంటే కీవర్డ్స్ ప్లస్ ఇన్ మార్కెట్. దాని తర్వాత మళ్ళీ కీవర్డ్స్ ఇన్ మార్కెట్ ప్లస్ డెమోగ్రఫిక్స్. ఏజ్. ఇలా చేసేవాళ్ళం. ఎందుకని ఇలా చేస్తున్నామంటే
ఈ యొక్క కాంబినేషన్స్ కానీ ఇండివిజువాలిటీ కానీ ఏది మనకి ప్రాపర్గా రిజల్ట్ ఇవ్వగలుగుతుంది అనేది తెలుసుకోవడానికి. ఓకే. సో ఈ విధంగా టార్గెటింగ్ చేస్తున్నామంటే ఇది ఒక్కొక్కటి ఒక అసెట్ గ్రూప్ కింద క్రియేట్ చేసుకున్నాం పర్ఫార్మెన్స్ మ్యాథ్స్లో. ఎస్ అలాగే సార్. ఇక్కడ యాడ్ సెట్ గ్రూప్స్ కింద క్రియేట్ చేసుకుంటాం అన్నమాట మనం. సో ఇప్పుడు ఇది ఇది ఆడియన్స్ ప్లస్ అని రాసుకుంటాను. ఆడియన్స్ ప్లస్ వచ్చేటికి ఇక్కడ టార్గెటింగ్ నేను ఏది చేయను, ఆల్రెడీ ఫేస్బుక్కి సజెస్ట్ చేస్తుంది ఏ కస్టమర్కి చూపించాలనుకుంటుందో అనేది. ఓకే. కానీ ప్లేస్మెంట్ మాత్రమే నేను కంట్రోల్ చేస్తాను. ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఎక్కడ మన అడ్వర్టైజ్మెంట్ చూపించవచ్చు అని చెప్పి. ఆడియన్స్ నెట్వర్క్ అంటే కనుక ఏమవుతుందంటే మ్యామ్, గేమ్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ గేమ్స్లో కూడా ఉంటాయి కదా, ఆ! ఎస్ సార్. అక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. అందుకోసమే వాటిని మాత్రమే రిమూవ్ చేస్తున్నాను. మిగతా అన్ని చోట్ల ఓకే. నేను యాక్సెప్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూస్తే కనుక ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ రన్ అవుద్ది, ఇన్స్టాగ్రామ్లో రన్ అవుద్ది, థ్రెడ్స్ ఉంది, థ్రెడ్స్ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. నేను థ్రెడ్స్లో కస్టమర్స్ బిహేవియర్ నాకు అంతగా కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి థ్రెడ్స్ కూడా రిమూవ్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు సార్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాత్రమే రన్ ఇన్‌స్టాగ్రామ్. అవుతాయి. ఇది ఒక్కొక్క దాని మీద మీరు హోవర్ చేస్తే కనుక ఆ అడ్వర్టైజ్మెంట్ ప్లేస్లో అది ఎలా ఉంటుందో చూపిస్తుంది అనమాట. ఓకే. మీకు కరెక్టా కాదనేది మీరు డెసిషన్ తీసుకోవాలి. యెస్. సో ఈ రెండు నాకు ఇప్పటికీ ఓకే. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు ఓకే. ఇక్కడ ఆడియన్స్ ప్లస్ ఉంచుకున్నాను. ఆడియన్స్ టార్గెటింగ్లోకి వచ్చాడికి నెక్స్ట్ క్లిక్ చేశాను. నేను ఏమైనా పోస్ట్ ఉంటే కనుక నేను పోస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది రియల్ ఎస్టేట్ రిలవెంట్ కాదండి, జస్ట్ ఊరికనే ప్రజెంట్గా తీసుకుంటున్నాను. ఓకే సార్. ఓకే. సో ఇక్కడ కాల్ టు యాక్షన్ అనేది ఉంది. కాల్ టు యాక్షన్ కావాలనుకుంటే ఉంచుకోవచ్చు ఇక్కడ, లేదంటే రిమూవ్ చేయొచ్చు. యెస్ సార్. కుదిరినంత వరకు ఏంటంటే దీని బదులుగా మనకి వాట్సాప్ గానీ ఉందనుకోండి, అది కొంతవరకు బెటర్ అనమాట. కానీ వాట్సాప్ బిజినెస్ ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. సో అట్ ప్రెసెంట్ నేను చేయబోయేది లేదు. ఎందుకంటే ఓటీపీ వెరిఫికేషన్స్ ఇవన్నీ కంప్లీట్ చేయాలన్నమాట దీనికి. యెస్ సార్. సో దీన్ని ఎలాగ ప్లేస్ చేస్తున్నాను, దీన్ని పబ్లిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వాట్సాప్ అదంతా చేస్తే గనుక డైరెక్ట్ మనకు వాట్సాప్ మెసేజ్ వస్తుంది కదా సార్? వాట్సాప్ మెసేజ్ వచ్చేస్తుంది కస్టమర్ దగ్గర నుంచి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇక్కడ క్యాంపెయిన్ ఉంది. క్యాంపెయిన్ కింద ఎడిట్ అని ఉంది కదా మ్యామ్, ఇది క్లిక్ చేసామంటే కనుక ఓకే. మనం ఇందాక క్రియేట్ చేసిన ప్రాసెస్ వస్తుంది. ఇక్కడ ఇది ఉంది కదా కొలాప్సెస్ వ్యూ అని చెప్పి, ఇది క్లిక్ చేస్తే ఇదిగోండి మీకు ఇంకా యెస్ సార్. బ్యాక్గ్రౌండ్ మీద ఇది డాష్ బోర్డ్ కింద కనబడుతుంది అనమాట. అప్ ఇప్పుడు నాకు ఓకే. ఓకే. క్యాంపెయిన్ లెవెల్లో ఉన్నాను, ఇది యాడ్ సెట్ లెవెల్లో ఉన్నాను, యాడ్ లెవెల్లో ఉన్నాను, మొత్తం 3 ఉన్నాయి నాకు. ఇప్పుడు నేను యెస్ సార్. ఇక్కడికి ఇది ఫస్ట్ ఇలాగ డిఫరెంట్ యాడ్ సెట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా మ్యామ్. ఇక్కడ ఆ! చెప్ ఆడియన్స్ ప్లస్ చేశాను నేను. ఇప్పుడు నా బయ్యర్ పర్సోనా తెలుసు నాకు. ఓకే. ఈ బయ్యర్ పర్సోనా తెలిసిన తర్వాత నేను వీళ్ళ ద్వారా ఒక టార్గెటింగ్ ప్లేస్ చేసుకుంటాను. ఈ బయ్యర్ పర్సోనా వచ్చాడికి ఎవరు అనేది చెక్ చేసుకుంటే నేను కావాలంటే దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. ఒక్క కాపీ మాత్రమే డూప్లికేట్ అని అడుగుతున్నాను.
సో ఇక్కడ కాపీ అని వచ్చింది చూడండి. దీన్ని వచ్చేటికి ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశం ఉంది కదా మ్యామ్. సో నేను ఐటీ ఎంప్లాయీస్ ఎస్. కింద రాసుకున్నాను అనమాట టార్గెటింగ్లోకి. సో ఇక్కడ అడ్వాన్స్ ప్లస్ ఆడియన్స్ అన్న చోట నేను స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ అంట అనమాట. ఓకే. యూజ్ ఒరిజినల్ ఆడియన్స్ అంటాను. ఇక్కడ మనకి ఇప్పుడు ఆప్షన్స్ వస్తుందన్నమాట. ఏజ్ గ్రూప్, జెండర్, ఎస్ సార్. డీటెయిల్ టార్గెటింగ్, లాంగ్వేజ్, ఇవన్నీ ఓపెన్ అప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు లొకేషన్ కూడా ఉంది ఇక్కడ. నేను నేను ఊరికి ఇది తీసుకుంటున్నాను, రీజన్ తీసుకుంటున్నాను. ఇక్కడ బెంగళూరు సిటీ ఫుల్ గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది రేడియస్ టార్గెటింగ్ కింద వచ్చింది చూడండి నాకు. ఎస్ సార్. ఇప్పుడు నేను ఇది వైట్ ఫీల్డ్ 17 కిలోమీటర్స్ వచ్చింది చూడండి ఇక్కడ. సో నాకు 17 కావాలంటే 17, ఇంకా తక్కువ కావాలంటే తగ్గించుకోవడానికి లేదనుకుంటా. మినిమం 17 కిలోమీటర్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు నేను ఎంత కావాలంటే. సో నాకు అంటే ఓన్లీ లొకేషన్ వన్ టైం అయినా సార్ రేడియస్? మ్యామ్. అంటే మనము క్యాంపెయిన్స్ చేసేటప్పుడు రేడియస్ మనము అక్కడ 3 గూగుల్ యాడ్స్ ఫ్లెక్సిబుల్ లో ప్రైస్ మీకు బిడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది మ్యామ్. మీకు ఓకే. బిడ్ అడ్జస్ట్మెంట్ ఉండడం వల్ల ఏంటంటే ఆ, ఇవన్నీ చేయడానికి ఉంటుంది. కానీ దీంట్లో బిడ్ అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి మనం ఓన్లీ ఒక్కసారి చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే సార్. సో ఇక్కడ 18 ఏజ్ ఉన్న అతనికి బయింగ్ పవర్ ఉండదు. ఓకే. సో ఎస్ సార్. 25లో వచ్చేవాడికి జాబ్ వస్తుంది. 25లో ఈ రోజు జాయిన్ అయిన అతను అపార్ట్మెంట్ కొనడు. సో ఆ విధంగా 30. తీసుకుంటే 30 నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు, 65 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక నాకు మేజర్గా కావాల్సింది వచ్చేటికి 54 వరకు తీసుకుంటాను అనమాట. సీనియర్ లెవెల్లో ఉంటారు. సపోజ్ ఈ ఏజ్ ఓకే. గ్రూప్లో ఉంటే కనుక ఎస్ సార్. సీనియర్ లెవెల్కి, సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా కొనడానికి అవకాశం ఉంది. సో డీటెయిల్ టార్గెటింగ్లో నేను సెర్చ్ చేయమంటాను. సో ఇది వీళ్ళందరూ ఎక్స్పాట్స్ అంటమాట వీళ్ళని. ఈ ఇండియా నుంచి వెళ్ళిపోయినాడు, లివ్డ్ ఇన్ ఇండియా, ఫార్మల్లీ ఎక్స్పాట్స్ ఆఫ్ ఇండియా మీన్స్ ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు. సో వాళ్ళని టార్గెట్ ఓకే. చేయడానికి మాట ఇది. ఇది ప్రాపర్టీ లిస్టింగ్ అంటే కనుక నో బ్రోకర్ కానీ ఇట్లాంటి లిస్టింగ్ సైట్స్ ఉంటాయి కదా, ఎస్ సార్. వాటిల్లో వాటి మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి ఇది పడడానికి. సో ఒక్కటి మనం ఓకే. సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే మీరు మళ్ళీ బ్రౌజ్లోకి వెళ్తే, సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తే సజెస్టివ్ వస్తాయి అన్నమాట ఇవన్నీ రెలవెంట్వి. ఎస్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేషన్, న్యూ హోమ్ ప్లేస్, ఓకే, ఫర్ సేల్ బై ఓనర్స్ అని చెప్పేసి మన రెలవెంట్ అన్నీ వస్తాయి అన్నమాట దీంట్లో. అపార్ట్మెంట్ ప్రాపర్టీ లిస్టింగ్ అని చెప్పి
మనం ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకా ఇంకా మీకు ఓపెన్ అవుతూ యెస్ ఉంటాయి. సార్. సో దీంట్లో మన యొక్క నా ఆడియన్స్ దొరికిన తర్వాత మనం ఇంకా నారో డౌన్ చేయొచ్చు అన్నమాట. నారో డౌన్ అంటే ఏంటంటే ఇది హోల్ బెంగుళూరు అనుకోండి మ్యామ్. ఓకేనా? ఓకే సార్. ఓకే. ఇప్పుడు దాంట్లో మనం అనుకున్న రిలవెంట్ పీపుల్ వచ్చేవాడికి దీని లోపల మా ఉన్నోళ్ళు మాత్రమే అనుకున్నాం. హ్మ్. సో ఇప్పుడు నేను వీళ్ళని ఈ మధ్యలో ఉన్నోళ్ళే కదా మ్యామ్ యాక్చువల్గా ఇంటర్సెక్ట్ అయ్యేవాళ్ళు. యెస్ సార్. సో ఇప్పుడు ఇదే విధంగా నేను ఎవరైతే గనక ఇంకా ఇంకా నేను ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఓకే. ఈ ఇంటర్సెక్షన్ కదా మ్యామ్ యాక్చువల్ పర్సన్స్. యెస్ ఇదేమో సార్. బెంగుళూరు, ఇదేమో బెంగుళూరు, ఇదేమో హ్మ్. వచ్చేవాడికి ఏజ్ గ్రూప్, ఇది వచ్చేవాడికి హ్మ్. ఎవరైతే కనుక ఐటీలో వర్క్ చేస్తున్నారో ఈ లోపల ఆ! ఉన్నోళ్ళు మాత్రమే 3 కేటగిరీస్ కి రిలవెంట్ ఉన్నోళ్ళు ఫెమినా. వచ్చేటికి ఎగ్జాక్ట్ పీపుల్. ఆ! సో దీన్నే నారో డౌన్ అంటమాట. ఓకే. సో ఇలాగా నారో డౌన్ చేసేది ఎలాగనేది చూస్తే గనక ఇక్కడ నారో ఆడియన్స్ అని కొడితే గనక అండ్ అని వస్తుంది చూడండి. యెస్ సార్. వస్తుంది. ఇక్కడ కూడా మీరు చూస్తే గనక క్లియర్గా అర్థమవుతుంది నారో డౌన్. చూసింగ్ న్యూ టార్గెటింగ్ డీటెయిల్ టు రిఫైన్ యువర్ ఆడియన్స్ ఫ్రమ్ ద పీపుల్ ఇంక్లూడ్ అబోవ్. ఈ రెండిట్లో ఉండాలి వాళ్ళు. అప్పుడు మాత్రమే వాళ్ళకి మన అడ్వర్టైజ్మెంట్ కనబడుతుంది అనమాట. వీళ్ళు హ్మ్. లగ్జరీ ప్రోడక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే కనుక ఆటోమేటిక్గా వాళ్ళు లగ్జరీ ప్రోడక్ట్స్ కొంటారనే కదా మ్యామ్. కొంటారు సార్. అదేవిధంగా ఫ్రీక్వెంట్ ఫ్లయర్స్ అంటమాట. ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ అని చెప్పి ఫ్రీక్వెంట్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్. ఫ్రీక్వెంట్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ వచ్చేటికి ఏంటంటే ఇది క్లియర్గా చూడండి, డిస్క్రిప్షన్ చూడండి. పీపుల్ హూ హ్యావ్ ట్రావెల్డ్ అబ్రాడ్ మోర్ దాన్ వన్స్ ఇన్ ఏ పాస్ట్ 6 months. 6 months లోపల 2 times ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళారంటే వాళ్ళ దగ్గర మనీకి ఓకే. ప్రాబ్లం లేదు. కరెక్టే కదా మ్యామ్? యెస్ సార్. కరెక్ట్. సో ఇది నారో డౌన్ చేసి నేను ఇంకా నారో చేయొచ్చు కావాలంటే. కానీ ఓకే. ఏమవుతుందంటే మరీ నారో చేసేస్తే కనుక మనకి తక్కువైపోతుంది గదా సార్. కాస్ట్ పెరిగిపోతుంది. చూసేది కాస్ట్ మన కాస్ట్ పెరిగిపోతుంది. పెరిగిపోతే సో తక్కువగున్న అందుకోసమే వ్యూస్ వచ్చేస్తాయి. ఆ కరెక్ట్ అయిన ఆడియన్స్ కోసం అని చెప్పి ఉంచకుండా కొంచెం బ్రాడ్గా ఉంచాలన్నమాట. ఇదిగో చూడండి, ఇది టోటల్ నారో అని చూపిస్తుంది ఇక్కడ, ఇది బ్రాడ్ అని యెస్ సార్. చూపిస్తుంది. సో కొంచెం బ్రాడ్ ఉన్నా కూడా పర్వాలేదు కానీ కంప్లీట్గా అది అవుతే కనుక నేరో అయితే ఉండకూడదు. నేరో ఉంటే కనుక మనకు రిజల్ట్ అస్సలు రాదు. యెస్ అట్ సార్. ప్రెసెంట్ ఫేస్బుక్ అల్గోరిథం అప్డేషన్స్ ఉండడం వల్ల అదేం చేస్తుందంటే అందరూ క్రియేటివ్స్ మీద మాత్రమే ఫోకస్డ్గా ఉన్నారు. డిఫరెంట్ డిఫరెంట్ యాహ్! టైప్స్ ఆఫ్ క్రియేటివ్స్ కి మాత్రమే వాళ్ళు ఫోకస్ గా ఉన్నారు. నాట్ ఓకే. అబౌట్ ద యాక్చువల్ ఆడియన్స్. కానీ ఏంటంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనేది తెలియాలి. అట్ ప్రెసెంట్ ఆల్గరిథంలో అప్డేషన్ ఉన్నా కూడా ప్లస్ ఇంకా రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. ఓకే. ఓకేనా మ్యామ్? యెస్ సార్. గాట్ ఇట్. సో ఈ విధంగా మనం ఆడియన్స్ అనేది ఏదైతే కనుక నారో డౌన్ చేసి ఆడియన్స్ టార్గెటింగ్ అనేది చేయగలిగితే కనుక మనకే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఇలాగే ఇప్పుడు దీంట్లో ఒక 4 లీడ్స్ వచ్చి దీంట్లో ఒక 2 లీడ్స్ వచ్చినా సరే దాన్ని బట్టి మనం ఏది ఉంచాలి ఏది ఆఫ్ చేయాలి అనేది చెక్ చేసుకుంటాము. యెస్ సార్. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకు హెల్ప్ అవుతుంది మాకు.
కానీ ఆడియన్స్ ప్లస్ ఎప్పుడు కంటిన్యూస్గా రన్ చేయడం అనేది ప్రిఫర్డ్ మాట అట్ ప్రజెంట్కి. ఓకే. నేను చూసినంత వరకు ఆడియన్స్ ప్లస్ అనేది ప్రిఫర్గా అది ఆఫ్ చేయకూడదు, అది కంపల్సరీ ఉండాలి ఎవ్రీ క్యాంపెయిన్లో. ఇప్పుడు యెస్ సార్. ఎన్ని క్యాంపెయిన్లు ఉన్నా కానీ, ఎన్ని క్యాంపెయిన్ టైప్స్ మీకు ఉన్నా కానీ, ఓకేనా, ఎన్ని క్యాంపెయిన్ టైప్స్ మీకు ఉన్నా కానీ సేమ్ అదే ప్రాసెస్. ఇప్పుడు నేను ట్రాఫిక్లోకి వెళ్ళాను, మాన్యువల్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకున్నాను. యెస్ సార్. ఇక్కడ ఆప్షన్ ట్రాఫిక్, ఇక్కడ ఏం సెలక్షన్స్, నేను ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ చేస్తే నేను హౌసింగ్ అని చెప్పి లీజ్ ప్రాపర్టీ అని ఓకే. చెప్పాలి. దాని తర్వాత వచ్చేవాడికి ఏం కావాలి మనకు, వెబ్సైట్ క్లిక్స్ కావాలా, మెసేజెస్ కావాలా, ఇన్స్టాగ్రామ్ కావాలా, కాల్స్ కావాలా. మనకు వచ్చేటికి మెసేజెస్ అనుకోండి, వాట్సాప్ మెసేజ్ కావాలనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ యెస్ సార్. మనం వాట్సాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. అట్ ప్రజెంట్ వచ్చేటికి ఇది మాత్రమే యాక్టివ్ ఉండడం వల్ల అది వస్తుంది. మనం ఫోన్ నెంబర్ క్రియేట్ చేస్తే కనుక ఇక్కడ యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ క్లియర్గా ఉంది మనకి ఎటువంటి అవుట్పుట్ కావాలి అని చెప్పి. లేదంటే కనుక మనకు కాల్స్ కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి కాల్స్, లాస్ట్లో ఓకే. మన ఫోన్ నెంబర్ కాల్స్ ఇవ్వచ్చు అనమాట. వస్తాయి. ఇక్కడ మాక్సిమం నెంబర్ ఆఫ్ కాల్స్కి ఇది వర్కౌట్ అవుతుంది ఇప్పుడు. సో స్టాండర్డ్ డెలివరీ అనేది ఇక్కడ కూడా యాక్సెస్ లేదు. నేను చూపిస్తాను మ్యామ్, ఎక్కడన్నా ఆ పాసిబిలిటీ వస్తే కనుక నేను చూపిస్తాను. ఇక్కడ డైలీ ఓకే. బడ్జెట్లో ఉంది, లైఫ్ టైం బడ్జెట్ మార్చాను. యాడ్ షెడ్యూల్ ఆప్షన్ రావట్లేదు ఇక్కడ కూడా. ఇక్కడ ఆప్షన్ వస్తే కనుక మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో డైలీ బడ్జెట్ సెలెక్ట్ చేసుకుంటాను, ఆప్షన్ రానంత వరకు యూజ్ లేదు. సో ఇక్కడ ఆడియన్స్ టార్గెటింగ్ సేమ్, ఫస్ట్ క్యాంపెయిన్ కాబట్టి దీన్ని ఇలాగే ప్లేస్మెంట్ చేసి, ప్లేస్మెంట్ మాత్రం ఎక్స్క్లూషన్ చేస్తాను. ఈ రెండే యెస్ కావాలి సార్. నాకు, మిగతా అక్కర్లేదు. సో నెక్స్ట్ సెలక్షన్, కంటిన్యూ. ఇక్కడ వాట్సాప్ మెసేజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెండ్ మెసేజ్ అని ఉంది ఇక్కడ, దానివల్ల సెండ్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ మనం కాల్స్ కోసం ట్రై చేస్తున్నాము, ఇక్కడ ఆటోమేటిక్గా దీన్ని రిమూవ్ చేయడం కానీ మనం కాల్స్లోకి మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ అట్ ప్రజెంట్ ఈ అకౌంట్లో అవ్వట్లేదు. సో ఇక్కడ వరకు ప్రాసెస్ అంతా సేమే మ్యామ్. నేను ఇప్పుడు డూప్లికేట్ చేస్తున్నాను. డూప్లికేట్ చేసి సేమ్ అంతా సేమే. ఇక్కడ ఒరిజినల్ ఆడియన్స్ మార్చుకుంటాను. నైబర్హుడ్ కన్నా నేను ఇక్కడ ప్లేస్ తీసుకుంటాను అనమాట. నైబర్హుడ్ వచ్చేటికి ఒక ఫిక్స్డ్ పిన్ పాయింట్ మాత్రమే కింద వస్తుంది, ఇది అయితే రేడియస్ వస్తుంది అనమాట. ఇక్కడ నేను రేడియస్ వచ్చేలా తీసుకుంటున్నాను. యెస్ సార్. ఇక్కడ ఏజ్ గ్రూప్ మార్చుకుంటాను. సో ఇక్కడ నేను క్లియర్గా వచ్చేటికి సెర్చ్ చేసుకోవచ్చు. ఐటీ ఎంప్లాయీస్, లార్జ్ బిజినెస్ కార్పొరేషన్లో వర్క్ చేసేవాళ్ళు, టెక్నికల్ సర్వీసెస్ ఇలా చెక్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే నేను సిఇఓస్ అని కూడా ఎతకచ్చు, ఎండీస్, సిఇఓస్, ఓనర్ అండ్ సిఇఓస్, ఫౌండర్ అండ్ డైరెక్టర్స్ అండ్ సిఇఓస్,
జాబ్ టైటిల్ ఈ విధంగా ఉంటే కనుక వీళ్ళని టార్గెట్ చేయొచ్చు. ఇదే విధంగా ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి, సజెషన్స్. నాకు నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఇది బ్రాడ్లో ఉందా లేదా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో అగైన్ మళ్ళీ నేను ఎడిట్ ప్లేస్మెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మాన్యువల్ ప్లేస్మెంట్ తీసుకుంటున్నాను. థ్రెడ్స్ ఏమైనా సెలెక్ట్ అవుతుందామని ఒక డౌట్తో ఉందన్నమాట. అందుకోసమే నేను క్లియర్గా మాన్యువల్లోకి వచ్చాను. సో మిగతా అంతా సేమే. పబ్లిష్. అర్థమైంది కదా మ్యామ్? ఎస్ సార్. గోల్ అనేది సేమే. సారీ, క్యాంపెయిన్ గోల్ అనేది మారుతూ ఓకే. ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ క్యాంపెయిన్ క్రియేషన్ మాత్రం సేమే. సేమ్ మనం ఇక్కడ ట్రాఫిక్ అవేర్‌నెస్ అదొక్కటి చేంజ్ అవుతుంది. మిగతా ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కదా సార్. అవును, అవును. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్ కాపీస్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాడ్ కాపీస్. ఇప్పుడు వీటిని మనం జెమినై కానీ, సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఏ టైప్ ఆఫ్ క్రియేటివ్ పెట్టుకోవాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి. సో ఇప్పుడు ఒక 5 క్రియేటివ్స్ ఇచ్చింది కదా మ్యామ్ సజెషన్స్. సార్. సార్ నాకొక డౌట్. మనము క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు లొకేషన్ వచ్చి ప్రెజెంట్ ఇక్కడున్న వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం కదా ఆప్షను. ప్రెజెన్స్ ఇక్కడ ఉన్న సెన్స్ వాళ్ళని ఆర్ ఇంట్రెస్ట్ మాత్రమే. అని చెప్పి. అవును మ్యామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిసార్ట్కి మనం క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం అనుకుందాం. దానికి బుకింగ్సే కావాలా కాబట్టి అప్పుడు మనం పై ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా కదా. ఇప్పుడు నేను ఊటీలో వెళ్ళాలనుకుంటున్నాను మ్యామ్. ఊటీ రిసార్ట్కి ఆ, వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఓకే. ఉన్నది వచ్చేటికి బెంగళూరు. బెంగళూరులో ఉండేవాళ్ళు మాత్రమే ఇది చూడాలా? లేదు, మీతో పక్కన వాళ్ళు కూడా కొంతమంది దూరం నుంచి వచ్చి కూడా సో అక్కడ రూమ్ అట్లాంటి టైం బుకింగ్ కోసం అదే స్టే మ్యామ్. చేసుకుంటారు కాబట్టి. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఆర్ ప్రెసెన్స్ అని వస్తుంది అనమాట, ఫస్ట్ ఆప్షన్. ఓకే. ఎస్ కానీ సార్. ఇప్పుడు స్కూల్ అవుతే, స్కూల్ స్కూల్ అయితే వచ్చేటప్పటికి ఇక్కడున్న వాళ్ళైతే. స్కూల్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, నాకు ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ లో రేడియస్ లో లేకుండా దూరంగా ఉంటే నేను నా పిల్లల్ని పంపించబోను. ఎస్ సార్. నేను వాళ్ళకి ఇక్కడ ముంబైలో ప్రెజెంట్ ఉన్న వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటాం. ఆ, ఇప్పుడు ఓకే. స్కూల్కి వచ్చాడు, స్కూల్ ఆర్ కాలేజెస్ వచ్చాడు, వాళ్ళు ఫస్ట్ ఏం చెప్తారంటే మీరు కాలేజీకి రండి మాట్లాడుకుందాం అంటారు. నేను ముంబైలో ఎస్. ఉంటే నేను ఎందుకు కాలేజీకి వస్తాను మ్యామ్? రారు సార్. మరి అట్లాంటప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడంలో ఏం ఉపయోగం ఉంది మ్యామ్? అక్కడ లీడ్ వచ్చినా కూడా. అది నిజమే సార్. సో అందుకోసమే మాత్రమే మనం ఈ విధంగా అడుగుతున్నాం అన్నమాట. కానీ ఏంటంటే కొన్ని మంది క్లియర్గా ఉంటారు అన్నమాట. మాకు కన్వర్షన్ కన్నా లీడ్ మాత్రమే మన యొక్క గోల్ అన్నప్పుడు మనం వీ విల్ టేక్ ప్రెజెన్స్ ఆల్సో. కానీ ఎస్. కన్వర్షన్ పర్సంటేజ్ కూడా మనకి టార్గెట్ గోల్ కింద ఇచ్చారంటే కనుక దెన్ వీ విల్ టేక్ ఓన్లీ ప్రెజెన్స్ అకార్డింగ్ టు మనకి ఇచ్చే జాబ్ రోల్ అండ్ టార్గెట్ పట్టే మనం వర్కౌట్ చేస్తాం మేము ప్రతిదీ. ఓకే సార్, గాట్ ఇట్. ఓకేనా మ్యామ్? అర్థమైంది. ఎస్ సార్. ఈరోజు ఒక 3 డేస్ 4 డేస్ అయిపోతుంది మ్యామ్ మీరు ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి.
అది నిన్న ఓకే అయింది సార్ అది. ఏది మ్యామ్? ఫేస్‌బుక్ అకౌంట్. ఓకే అయిందా? ఆ! నేను మొన్న చేశాను. నిన్న ఓకే అయింది నాకి. నిన్న మార్నింగ్ అట్లా. ఓకే. ఓకే అంటే ఏంటి మ్యామ్? అర్థం కాలేదు. ఇంకొకసారి చెప్పరా? అంటే దాంట్లో మనం సెల్ఫీ, వీడియో అంతా తీసి పంపించినాక కొంచెం రికవరీ చేస్తుంది గదా! చేసి ఆ అవును. ఫేస్‌బుక్‌ని మనం యూజ్ చేయొచ్చా, యూజ్ చేయకూడదా అని చెప్పేసి నాకు అవునవును. నిన్న మార్నింగ్ వచ్చింది. సో, ఆహాహా! ఐడెంటిటీ అట్లా. వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుందయితే. ఆ! ఆ! అవును సార్. ఆ! ఓకే. ఓకే. ఆ! సో, ఇప్పుడేంటంటే ఇంకొక్క రోజు, ఈ ఒక్క రోజు వదిలేసి రేపు లేదంటే ఓ పని చేయండి. ఈ రోజుకి వచ్చేవరకి ఏంటంటే ఫేస్‌బుక్‌లో గ్రూప్స్ అని ఉంటాయి మ్యామ్. యెస్ సార్. జస్ట్ ఒక 2 గ్రూప్స్‌లో మాత్రం జాయిన్ అవ్వండి ఇలాగా. ఓకే. మీకు ఓకే. నచ్చిన గ్రూప్, కానీ ఒకటి జాయిన్ హ్మ్. అయిన తర్వాత ఇంకో గ్రూప్ జాయిన్ అవ్వడానికి అట్‌లీస్ట్ 15 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. హ్మ్. ఓకే సార్. ఒక్క 2 గ్రూప్స్ మాత్రమే జాయిన్ అవ్వండి. మీ ఇష్టం ఏదైనా కానీ. అది మూవీ అన్నా గానీ, అడ్వర్టైజ్‌మెంట్ అన్నా గానీ, ఏదైనా గానీ 2 గ్రూప్స్ మాత్రం జాయిన్ అవ్వండి. యెస్ సార్. ఓకే. అడ్వర్టైజ్‌మెంట్ అయితే ఇంకా బెస్ట్ మ్యామ్. అడ్వర్టైజ్‌మెంట్ ఇన్ బెంగుళూరు అని చెప్పి కొట్టి జాయిన్ అవ్వండి. మీకు ఉపయోగపడుతుంది. ఓకే. యెస్ సార్. ఓకే అచ్చా! మ్యామ్. యాహ్! నిన్న కావ్యతో కూడా కనెక్ట్ అయ్యాను సార్. తను ఓకే. కీవర్డ్ ఓకే. రిసర్చ్ చేసింది. ఓకే. యాహ్! అండ్ నాకు రిమైనింగ్ టాస్క్‌లు కూడా ఇచ్చింది. ఓకే. సో, ఓకే. ఈరోజు కనెక్ట్ అవ్వలేను. టుమారో హాలిడే ఉంది. మేబీ టుమారో కనెక్ట్ అవుతాం మార్నింగ్. లేదంటే హ్మ్. మీట్ అప్ ప్లాన్ కానీ చేద్దాం. మీకు ప్రతి సెషన్ కావ్యతో వచ్చేది ఒక మంచి హ్మ్. ఎక్స్టర్నల్ అవుట్‌పుట్ కింద వస్తుందన్నమాట. యెస్ సార్. యాహ్! మీది ఎన్హాన్స్‌మెంట్ కింద వస్తదది. యెస్ సార్. ఓకే మ్యామ్. సరే మ్యామ్. ఈ హ్మ్. వీడియో అప్‌లోడ్ చేసి నేను మీకు మెసేజ్ పెడతాను. యాహ్! ఓకే సార్. ఓకే మ్యామ్. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ సార్. బాయ్. బాయ్ మ్యామ్.